హలో వ్యూవర్స్, ఈరోజు మనతో రాజేంద్ర గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ ఆస్క్ ఐఐటి మెడికల్ అకాడమీ. సార్, జేఈ వెబ్సైట్ కానివ్వండి, నీట్, ఈ ఎగ్జామ్స్కి అంటే ప్రిపేర్ అవుతూ వీటితో పాటు వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వడం మంచి నిర్ణయం అంటారా? మేడం, యాక్చువల్గా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవి కాకుండా బిట్సైట్ ఉంది, నైజర్ ఉంది. సో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసే సపరేట్ ప్రోగ్రామ్ ఉంది. సో వీటి యూనివర్సిటీ వాళ్ళు ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వీటి కూడా ప్రిపేర్ కూడా మంచి ఆప్షన్. ఎందుకంటే అంటే వాళ్ళ యొక్క ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఇంట్రెస్ట్, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బేస్ అయి ఉంటుంది ఇక్కడ. సో ఖచ్చితంగా జేఈ మెయిన్స్ ద్వారానే వెళ్ళాలి, లేకుంటే ఈపీ సెట్ ద్వారా వెళ్ళాలి అన్నది కాకుండా వాళ్ళు పెట్టగలిగే కెపాసిటీ ఉంటుంది. అంటే పిల్లల యొక్క ఎకనామికల్ స్టాండర్డ్స్ అనేది బాగా ఉండి బాగానే పెట్టగలుగుతారు, ఒక 30-40 lakhs పెట్టగలుగుతారు అంటే అట్లా కూడా వెళ్ళే వాళ్ళు. అట్లా కూడా వీటిలో కానీ లేకపోతే మీకు కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి స్టేట్ లెవెల్, ఎంఐటీస్, బెంగళూరులో ఎంఐటీ ఉంది, సో నైసర్ ఉంది. ఇంకా మనకి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా మంచి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు. ఇవి కాకుండా IIITs ఉన్నాయి, తర్వాత బిట్సైట్ ఉన్నాయి. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అదర్ దెన్ ఇంజనీరింగ్ కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాం, జేఈ మెయిన్స్ లో క్రాక్ చేసి ఉంటాడు అప్లాడు, జేఈ మెయిన్స్ లో 99% వస్తే ఎన్ఐటీలో వచ్చి ఉంటుంది అతనికి, ఏదైనా ఒక ఎన్ఐటీ వస్తుంది. సో అలాంటి స్టూడెంట్స్ ఆఫ్టర్ ఎన్ఐటీ తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఫస్ట్ డే నుంచి అంటే ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి వాళ్ళు ఫోకస్ కూడా స్టార్ట్ చేయాలి. ఈవెన్ వాళ్ళు మరి ఒక ప్రాపర్ ఇన్వెన్షన్ లో అంటే ఇన్వెంటరీ ప్రొసీజర్ లో వెళ్ళాలి. లేకపోతే నాకు ఇంత కేపబిలిటీస్ ఉన్నాయి మ్యాథమెటికల్ పరంగా, నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో జాయిన్ కావడం, డిఫరెంట్ కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం, వాటి మీద పని చేయడం ఫస్ట్ నుంచే రన్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ మేడం. అంటే ఇప్పుడు ఈ 3 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ కూడా అదర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం అనేది గుడ్ డెసిషన్ అంటారు. గుడ్ డెసిషన్. సో అంటే ఇప్పుడు మేడం అడ్వైజబులే కాకపోతే ఏంటంటే మేడం, మీరు ఒక పర్టికులర్ ఎగ్జామ్ ని స్టాండర్డైజేషన్ చేసుకుని ప్రిపేర్ కావాలి స్టార్టింగ్ నుంచి. సో లెట్స్ సే మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ని స్టాండర్డైజేషన్ చేసుకొని ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తూ దాని మీద మంచి గ్రిప్ తెచ్చుకోగలిగి ఒక 95% to 99% మీరు చేయగలిగితే, 99% చేయగలిగితే, ఈ 99% కొట్టిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఒక 1 month వేరే వాటి మీద బ్రష్ అప్ చేస్తేనే ముందుకెళ్ళగలుగుతారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్, ఈ 99% కొట్టిన స్టూడెంట్ ఒక 1 month కొంచెం ఆ పర్టికులర్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేటెడ్ గా ఆ సిలబస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ అనేది కంప్లీట్ గా అతను ఓవరాల్ గా చెప్పగలగాలి. ఈ సిలబస్ లో ఈ క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ చెప్పగలగాలి స్టూడెంట్. చెప్పగలిగితే ఆ పర్టికులర్ ఎగ్జామ్ ని క్రాక్ చేసే ఎబిలిటీస్ పెరుగుతాయి పిల్లాడి. అవును. సో నేను ఇప్పుడు ఒక ఫ్యాకల్టీగా, ఒక ఎక్స్పర్ట్గా పర్టికులర్గా ఈ క్వశ్చన్ వస్తుంది ప్రతి ఈ ఏరియా నుంచి అంటే ఆ స్టూడెంట్ అతని ప్రిపరేషన్ అయిపోయే రోజు వరకు ఏముండాలంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఈ క్వశ్చన్ వస్తుంది అని తను చెప్పగలగాలి. ఓకే, అలా ఉన్నప్పుడు మాత్రమే చెప్పగలగాలి, అదని సాల్వ్ చేయగలగాలి, దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని క్రియేట్ చేయగలగాలి. సో అలాంటి ఎబిలిటీ ఉన్న స్టూడెంట్ ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. ఓకే సార్, అలాంటి వాళ్ళు మాత్రమే ఇంకో ఎగ్జామ్ కి టైం అనేది కేటాయించాలి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి తక్కువ ర్యాంక్ వచ్చింది ఉంటారు కదా, వాళ్ళప్పుడు డ్రాప్ ఇయర్ తీసుకోవాలంటారా లేకుంటే ఏం చేయాలంటారు? డెసిషన్ ఏ విధంగా ఉండాలంటారు వాళ్ళది? మేడం, యాక్చువల్గా ఈ క్వశ్చన్ ని మనము లైక్ ఏంటంటే 3 విధాలుగా ఆలోచించుకోవాలి మేడం. ఒకటి ఏంటంటే అతని యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అంటే డ్రాప్ తీసుకుంటే ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్ లో. రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క ఎకనామికల్ గా ఎలా ఉన్నారు, వాళ్ళు పేరెంట్స్ పెట్టగలుగుతారా లేదా 1 year, అఫోర్డ్ చేయగలుగుతారా ఎక్స్ట్రా కోచింగ్ కి, ఎక్స్ట్రా ప్రిపరేషన్ కి, ఎక్స్ట్రా మనం చేయడానికి. మళ్ళీ ఆ టైం ఏదైతే ఉందో అతను డ్రాప్ తీసుకున్నందుకు సక్సీడ్ కాగలుగుతాడా లేదా, అతనికి ఇంట్రెస్ట్ ఉందా లేదా. సో ఇవన్నీ చాలా పారామీటర్స్ ని మనం ఇంక్లూడ్ చేయాలి. సో డ్రాప్ తీసుకుంటే ఖచ్చితంగా వస్తాను కాదు దాని మీనింగ్. సో డ్రాప్ తీసుకున్న పిల్లలు కూడా కొంతమంది పోయి ఉంటాయి, మళ్ళీ 1 year వేస్ట్ అయి ఉంటాయి. అలా కాకుండా ఏంటంటే స్టూడెంట్ కి కంపల్సరీగా మ్యాథమెటికల్ ఎబిలిటీగా కొంచెం దగ్గరలో వచ్చి మిస్ అయ్యిండు, మ్యాథమెటికల్ గా ఎక్సలెంట్ ఎబిలిటీ ఉన్న క్యాండిడేట్ కానీ కొంచెం మిస్టేక్ లో అయిపోయింది, పేరెంట్స్ సపోర్ట్ లేదు అతనికి లాస్ట్ ఇయర్, లేకపోతే ఇంకో హెల్త్ కారణాలు ఏదైతే హెల్త్ ఇష్యూస్ సంథింగ్ ఏవైనా ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా పరంగా బాగాలేకపోవడం వల్ల అతనికి ఎఫర్ట్ చేయలేకపోవడం వల్ల అతను ఇంత దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోయాడు. అలాంటి స్టూడెంట్స్ డ్రాప్ తీసుకోవాలి మేడం. అంతేగాని కంప్లీట్ గా ఇతనికి 36% లేకుంటే 60% 70% వచ్చిన పిల్లలు డ్రాప్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే పికప్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు 90% వచ్చింది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ కి, ఒక సంవత్సరం డ్రాప్ తీసుకొని వెళ్తే హ్యాపీగా అతను మంచిగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అట్లా. సో ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి, అన్ని విధాలుగా వాళ్ళు ఆలోచించుకొని ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే స్టూడెంట్ యొక్క మ్యాథమెటికల్ ఎబిలిటీని అండ్ ఫిజిక్స్ మీద ఉన్న గత స్కోరింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేయగలుగుతాడు అనే దాని మీదనే
బేస్ అయి డ్రాప్ తీసుకోవాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి మనం. ఓకే సార్, ఇప్పుడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్ రాయడం, తర్వాత ర్యాంక్ కొట్టడం, ఈ 3 ఉన్నాయి. దాని తర్వాత వచ్చిన ర్యాంక్ అనేది లైఫ్ ని డిసైడ్ చేస్తుందా, లేదా ఇదంతా ఒక మిత్, అంటే ఓకే ర్యాంక్ అనేది మీ లైఫ్ ని డిసైడ్ చేయదు అని చెప్తా ఉంటారు కదా, ఈ విధంగా తీసుకోవాలంటారా, లేకపోతే ర్యాంక్ ఇంపార్టెంట్ అంటారా? మేడం యాక్చువల్గా ర్యాంక్ అనేది ఇట్స్ ఎంట్రీ ఫర్ ది యువర్ కాలేజ్. ఇది నువ్వు ఎన్ఐటి కానీ ఐఐటి కానీ లేకుంటే వెళ్దాం అనుకుంటే ఒక ఎంట్రీ పాయింట్ అది. వన్స్ ర్యాంక్ అనేది నీకు వచ్చేస్తే అది ఎంట్రీ పాయింట్ లోకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత ఆల్ అదర్ థింగ్స్ ఈజ్ సపరేట్. మళ్ళీ మీరు బీటెక్ లో ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు చదవాలి, మళ్ళీ ఒక జాబ్ కొట్టాలి, ఆ జాబ్ లో పర్సనల్ లైఫ్ ఉంటుంది, టెక్నికల్ లైఫ్ ఉంటుంది. సో అవి కూడా బ్యాలెన్స్ చేసే కెపబిలిటీస్ ఉండాలి స్టూడెంట్ దగ్గర. సో నాట్ ఓన్లీ ర్యాంక్ ఈజ్ అ మ్యాటర్స్. సో ఆఫ్టర్ యాక్చువల్ గా స్టూడెంట్స్ ఎవరైతే గ్రేట్ స్టూడెంట్స్ అవుతారంటే ఫెయిల్యూర్ ని హ్యాండిల్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఫెయిల్యూర్ అయిపోయి ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ లో రాకపోవడము, లేకపోతే ఆ బీటెక్ లో ఏదైనా సమస్య ఉండి, ఒకవేళ బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ లో ఏదైనా సమస్య ఉండి ఆ జాబ్ పోవడం, ప్యాకేజెస్ ఒక 20 lakhs 30 lakhs తీసుకొని అసలు ప్యాకేజ్ లేకపోవడం, జాబ్ నుంచి తీసేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి చాలా మందికి. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడే స్టూడెంట్స్ ఉంటారు కదా, బయటపడే ఎబిలిటీస్ ఉంటాయి కదా, లైఫ్ లో వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. సిచ్యువేషన్ ఎప్పుడైనా కానీ బ్యాడ్ ఉండొచ్చు, గుడ్ ఉండొచ్చు, ఒక ర్యాంక్ మాత్రమే డిసైడింగ్ కాదు. సో ఈవెన్ మీకు ఇప్పటివరకు చెప్పిన ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివిన స్టూడెంట్, ఒక ఐఐటిలో చదివిన స్టూడెంట్ ఈక్వల్ ఈ రోజు వన్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కెపబిలిటీస్ ఏంటంటే వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ ని డిసైడ్ చేస్తాయి. వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ ప్రాపర్ గా ఉన్నాయి అనుకోండి, ఒక నార్మల్ కాలేజ్ స్టూడెంట్ అతను ముందుకెళ్ళగలుగుతాడు. ఆ ఐఐటిలో చదివిన స్టూడెంట్ కూడా బీట్ చేయగలుగుతాడు. ఐఐటిలో నేను ఒక్కసారి వెళ్ళాను, నాకు ర్యాంక్ వచ్చిందని మీరు ఇదైపోయారు అనుకోండి, ఆ తర్వాత మీరు లెర్నింగ్స్ అండ్ కెపబిలిటీస్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోలేకపోతే మీరు మళ్ళీ పడిపోతారు. నార్మల్ అన్నట్టు. సో లైఫ్ లో ఎప్పుడైనా కానీ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, సక్సెస్ నుంచి నేర్చుకోవడం. ర్యాంక్ వచ్చిన వాళ్ళకంటే ఫెయిల్యూర్ అయి కూడా దాన్ని ఎలాగా మేనేజ్ చేసి ఓవర్కమ్ అయిన వాళ్ళు ఎక్కువగా చాలా బెటర్ గా ఉంటారు వాళ్ళు. అంటే అన్ని పరిస్థితులకు వాళ్ళకు అర్థమైపోతాయి. సో ర్యాంక్ కొట్టిన వాళ్ళు రేపొద్దున కాలేజీలో వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో 4th ఇయర్ ఫెయిల్ అయ్యేసరికి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పడి కూడా ఉంటాయి. అలా కూడా ఉంటాయి సిచువేషన్స్. దీని వల్లనే మీరు ర్యాంక్ అనేది డిసైడ్ చేయరంటారు. ర్యాంక్ ఈస్ నెవర్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. ర్యాంక్ ఈస్ ఓన్లీ డిసైడ్స్ ఇట్ ఈస్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద కాలేజ్. కాలేజ్ లో నువ్వు ఎంట్రీ పాయింట్ లోకి వెళ్తున్నావు. కాకపోతే నీకు ర్యాంక్ వచ్చిందంటే కొన్ని ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఉంటాయి. ఏంటి ఎబిలిటీస్ అంటే మ్యాథ్స్ పరంగా, కెమిస్ట్రీ పరంగా, సబ్జెక్ట్ పరంగా నువ్వు కెపబిలిటీస్ సంపాదిస్తావు. నీకు లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి, ఎందుకంటే వేరే సబ్జెక్ట్ నీకు ఇచ్చినా కానీ నువ్వు చేసే కెపాసిటీస్ నీ దగ్గర ఉంటాయి. సో స్టూడెంట్స్ ర్యాంక్ నే దృష్టిలో పెట్టుకోవద్దు అంటారు. స్టూడెంట్స్ ఓన్లీ ర్యాంక్ బేస్ మీదనే హీఈస్ ఎక్సలెంట్ అనేది మనం బ్యాడ్జెస్ అయితే ఇవ్వకూడదు. ఓకే సార్, బాగా చెప్పారు.